వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంపిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో యూరినరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా 55+ దాటారు అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి దీనికి కారణాలు ఏంటి అండ్ దీన్ని ఎలా నివారించవచ్చు అంటారు? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అమ్మా, యూటీఐ అంటారు. స్త్రీల్లో ఎక్కువ ఉంది అది. పురుషుల్లో కూడా విపరీతం అయిపోయిందమ్మా అది. మేము మీ టీవీ ద్వారానే మా ప్రోడక్ట్స్ చెప్తాం. ఒక 5-6 రోజులు అయ్యే కేసులు. 10 మంది వస్తే హనుమంతుడు అదే ప్రాబ్లం. నేను 15 years బ్యాక్ ఒక్క కేసు వస్తే ఆయనకి ఇచ్చాను, అప్పుడు క్లియర్ అయింది. ఆశ్చర్యపోతున్నాను నేను ఇప్పుడు చూసి ఆ కేసులు చూసి. ఇంతమందికి ఇంత సడన్గా ఎందుకు ఎక్కిపోయింది. పురుషుల్లోనేమో ఆ యూరిన్ ట్రాక్ నేరో అయిపోయామా, యూరిన్ పాస్ అవట్లా. స్త్రీల్లోనేమో ఇన్ఫెక్షన్ విపరీతంగా పెరిగిపోయి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఎన్నాళ్ళు మందులు వాడినా తగ్గట్లేదు. మా దగ్గర ఓన్లీ 9 days అమ్మ. యూటీ నార్మల్ ఉంటుంది, 9 days ఇస్తాం. అలా 2-3 డోసులు ఇస్తే చాలా రిలీఫ్ అనమాట. ఇంకా ఆనందపడిపోయి దండం పెట్టేస్తున్నారు. అలాగే ఈ ట్రాక్ నేరో అయిపోవడం ఏం చేస్తారంటే, దాన్ని ఒక మిషన్ పంపామో పైప్ ద్వారాని, దాన్ని డ్రిల్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మాస్ ఎక్స్ట్రా పెరగడం వల్ల ట్రాక్ నేరో అయిపోతుంది. కండ పెరుగుతుంది, అక్కర్లేని కండ పెరుగుతుంది అనమాట. అది తీసేస్తారు. తీసేసి ఒక పైప్ లాంటిది వేస్తారు, ఫ్రీగా యూరిన్ అవుతుంది కొన్నాళ్ళు. తర్వాత ఆ పైపు ఎక్కువ రోజులు ఉంచితే ఇన్ఫెక్షన్ వస్తుందని తీసేస్తారు. తీసేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అది స్లోగా ఒక 6 నెలలకో సంవత్సరానికి మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిపోతుంది. అది 2-3 సార్లు కంటే చేయకూడదు. ఎక్కువ సార్లు చేస్తే మళ్ళీ మగవాళ్ళకైతే మగతనం పోతుంది, ఆడవాళ్ళకైతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లము రాకుండా ఉండాలి అంటే ఆహారం మార్చుకోవాల్సింది. అలాగే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది రివర్స్ అయిందనుకోండి, రివర్స్ అయితే ఏమవుతుందంటే కిడ్నీలకు వెళ్తుంది, కిడ్నీల నుంచి బ్లడ్లోకి వెళ్తుంది. అందుకు ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా, వచ్చిన వెంటనే జాగ్రత్త పడాలి. ఆయుర్వేదం కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, హోమియోలో కానీ అద్భుతమైన మందులు ఉన్నాయి. మోడర్న్ మెడిసిన్ గురించి నాకు తెలియదు, అందులో ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. అంటే రిపీటెడ్గా ఆపరేషన్ చేయించుకుని వచ్చిన వాళ్ళు ఉంటున్నారు మా దగ్గర. మేము ఇస్తే తగ్గుతుందని కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్నాక కూడా 2-3 సార్లు చేయించుకుని వస్తున్నారు, ఒకసారి కూడా కాదు. ఇలాగా అంటే వచ్చిన వాళ్ళు అందరికీ తగ్గించేస్తామని మేము చెప్పలేము. డెఫినెట్గా రిజల్ట్ బాగుంటుంది, చాలా మందికి తగ్గుతుంది. 100కి 100 రూపాయలు తగ్గించేయాలంటే మేము దేవుడు కాదు కదమ్మా, మేము మనుషులమే. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మేము ఇచ్చిన మెడిసిన్ వాళ్ళు సరిగ్గా వాడకపోవచ్చు, మేము చెప్పిన పథ్యం చేయకపోవచ్చు. దానివల్ల కూడా మందు రిజల్ట్ సరిగ్గా ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఒక 4 డోసులు వాడుకోండి పూర్తిగా క్లియర్ అవుతుందంటే, ఓ 2 డోసులు వాడేవాడికి ఉపశమనం వచ్చింది అనుకోండి, ఇంకెందుకు లేదు డబ్బులు దండ కానీ మానేస్తారు. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పరిగెత్తుకుని వస్తూ ఉంటారు. ఇటువంటివి జరుగుతాయమ్మా. ఈ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఇది దేనికి వస్తుందంటే, మళ్ళీ సేమ్ థింగ్ అమ్మ, కెమికల్ ఫుడ్. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళకి ఏవో ఒక 40, 35, 40 వచ్చేసరికి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల బోన్స్లో కావాల్సిన మినరల్స్ వేస్ట్ అయిపోతాయి. కాల్షియం అది డెఫిషియన్సీ రావచ్చు. డాక్టర్ గారు ఏం చెప్తారంటే, అమ్మ కాల్షియం ట్యాబ్లెట్ రాస్తున్నాను, మంచిది వేసుకోండి అని ఆయన ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆయన అడగరు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాడుతూనే ఉంటారు అది, కాల్షియం మంచిది కదా అని. దాంతో ఏమవుతుందమ్మా, ఎక్స్ట్రా కాల్షియం ఎప్పుడైతే వచ్చిందో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం, అలాగే ఈ కాల్షియం బ్లాకేజ్ అనేది బాడీలో స్టార్ట్ అవుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆయన వాడమన్నాళ్ళు వాడాలి, కానీ మంచిదని అందరం మనం సొంతంగా తినేది తెలగం. కరోనా వచ్చి వెళ్ళిన కాడి నుంచి అందరూ కషాయాలు తాగేస్తున్నారు. ఏది కూడా కంటిన్యూ తాగటం మంచిది కదమ్మా, గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఎందుకు ఇవ్వాలి అంటే, మీ శరీరంలో ఒక అద్భుతమైన మెకానిజం ఉంటుంది, అది తనను తాను ఎలా బాగు చేసుకోవాలో చాలా బాగా తెలుసు. దానికి అవకాశం ఇవ్వకుండా మీరు కంటిన్యూగా ఏదో కషాయాలు తాగేస్తా ఉంటే అది పనిచేయడం మానేస్తుంది. మంచిదే కషాయాలు కాదంట్లా, కానీ మధ్యన ఒక 20 రోజులు నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడితే మంచిది. అంతే తప్ప సంవత్సరాల తరబడి రెగ్యులర్గా తాగేయకూడదమ్మా. మనకి బాడీలో న్యాచురల్ ఇమ్యూనిటీ. మనకి ఏమన్నారు, అతిగా అయితే అమృతం కూడా విషం కింద మారుతుంది అన్నారు కదా, అదే జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా. అందుకే ఈ కాల్షియం ఎక్స్ట్రా తినేయడం వల్ల, ఈ బ్లాకేజీల వల్ల ఈ మాస్ ఫామ్ అవడం, కాల్షియం బ్లాక్లు, కిడ్నీ స్టోన్స్, ప్రాస్టేట్లో వచ్చి, తర్వాత రేనాల్లో వచ్చి స్టోన్స్, హార్ట్కి వచ్చి కాల్షియం ఎక్స్ట్రా బ్లాకేజ్, ఇవన్నీ కూడా అతిగా మనం కాల్షియం తినేయడం వల్ల.
ఈ నాలెడ్జ్ అనేది పూర్తిగా డాక్టర్ సలహా వినాలి తప్ప మనకేదో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీదే ఉంది, వందల మంది డాక్టర్లు ఇంటర్వ్యూ చేస్తారు, అందరూ తలడి చెప్తారు, అవన్నీ చూసేసి ఏదో చేసేద్దామని చేసేస్తారు. ఇక్కడ ప్రతి బాడీ డిఫరెంట్గా ఉంటుందమ్మా దాని నేచరు. ఆ బాడీ నేచర్ని అర్థం చేసుకుని నాకు ఇది తీసుకోవాలా లేదా, నాకు ఇది పడుతుందా లేదా, నేను వాడుకోవాలా లేదా అని ఆలోచించి వాడుకోవాలి తప్ప కొంతమంది సార్ ఆయన ఎవరో చెప్పారు మేము ఇది వాడేసామండి ఇలా వచ్చిందండి ఇబ్బంది పడ్డామండి అంటారు. అలా కాదండి, మీ బాడీని బట్టి నేచర్ని బట్టి వాడుకోవాలి తప్ప నేను చెప్పింది వినొద్దు, వాళ్ళు చెప్పింది వినొద్దు. మీ బాడీ నేచర్ ఏంటో తెలుసుకోండి ఎంతో కొంత. ఇప్పుడు వాకింగ్కి వెళ్తారమ్మా, స్త్రీలు ఉన్నారు, వాళ్ళు రోజు ఇంట్లో పనుల్లోనే 3 నుంచి 5 కిలోమీటర్లు నడుస్తారు పని చేసుకునే స్త్రీలు. వాళ్ళు మళ్ళీ వాకింగ్కి వెళ్ళిపోతే ఎలాగమ్మా? చెప్పాను కదా నేను ఇదే వీడియోలో, ఎందుకంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ ఆ బ్లీడింగ్లో ఏమవుతుందంటే మినరల్స్ వేస్ట్ అయిపోతాయి. అందుకు 30 దాటిన కాడి నుంచి ఎక్స్ట్రా మినరల్స్ తీసుకోవాలమ్మా ఎప్పుడు. ఏది కరివేపాకు లాంటిది, లేకపోతే ఉసిరి కషాయం, ధనియాలు, కొత్తిమీర, ఇలాంటి పాత బెల్లం ఇలాంటివి తింటా ఉంటే ఆ మినరల్ డెఫిషియన్సీ అనేది రికవరీ అయ్యిందనుకోండి, మెనోపాజ్లో వచ్చి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అందుకు ఈ ఎక్స్ట్రా కాల్షియం తినకుండా అన్నీ కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ చేసినప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తగా ఉంటారు. అలాగే హైజెనిక్గా ఉండకపోవడం అనేది ఒక ప్రాబ్లం. ఎప్పుడైతే మీరు క్లీన్లీగా లేని చోట్ల కానీ ఏదైనా వైరస్ ఫంగస్ ఇలాంటివి ఉన్న చోట కానీ యూరిన్ పాస్ చేయడం, అక్కడ కూర్చోవడం ఇలాంటివి జరిగినాయి అనుకోండి, అక్కడ కొన్ని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మీ బాడీలోకి ఎంటర్ అవడం వల్ల ఏమవుతుంది, అది యూరిన్ ట్రాక్లో ఉండిపోయింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు ఉండిపోతే ఏం చేస్తుంది బాడీ, ఆ ఇన్ఫెక్షన్ దాచేయడం కోసం అక్కడ ఎక్స్ట్రా మజిల్ని ఫామ్ చేయొచ్చు. దానివల్ల మళ్ళీ కొత్త ప్రాబ్లం. అంచేత ఈ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా పెరిగిపోయిందమ్మా. అలాగే యూరిన్ ట్రాక్ నేరో అయిపోవడం అనేది చాలా పెరిగిపోయింది. లేదు తెలియకుండా యూరిన్ పాస్ అయిపోతాం. అంటే యూరిన్ సెన్స్ వస్తుంది, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి లోపల డ్రాపులు పడిపోవటం, పాస్ అయిపోవటం, లేకపోతే నిద్రలో తెలియకుండా యూరిన్ పాస్ అయిపోవటం, ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. వీళ్ళు ఏం చేయాలంటే ఆ యూరినరీ ఆర్గాన్స్కి కావాల్సినవి కొన్ని వ్యాయామాలు ఉంటాయి, యోగాసనాలు ఉంటాయి, అవి చేశారనుకోండి కొంతవరకు తగ్గుతుంది. సెకండ్ది ఏంటంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఫుల్ వాటర్ తాగినా మధ్యాహ్నం నుంచి నైట్ పడుకున్న దాకా వాటర్ స్లోగా తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి, అదొకటి. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే యూరిన్ అతిగా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మన ఆవాలు, సన్న ఆవాలు, చిన్న ఆవాలు తీసుకున్నామా కొంచెం వేపించి పౌడర్ చేసుకుని సాయంత్రం ఉదయం కూడా భోజనం చేసేటప్పుడు ఒక 3 ఏళ్ళకి వచ్చినంత 2-3 సార్లు వేసుకుని ఒక ముద్ద నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అమ్మ అతిమూత్రం అనే దాని నుంచి బయటపడటానికి ఆస్కారం. ఆవపొడి. అదేవిధంగా కొంత వ్యాయామం చేస్తే ఆ యూరినరీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శక్తి ఆ నరాలు టైట్ అయినాయి అనుకోండి, దానివల్ల కొంత తగ్గుతుంది. థర్డ్, మందుల కోసం ట్రై చేయాలి. అలా కాకుండా మందులు ఉన్నాయని మనం ఏమీ చేయకూడదు. మందులే అంటే మీ బాడీకి ముసలితనం వచ్చి బాడీ పనిచేయను అన్నప్పుడు మందులు వాడితే మళ్ళీ వెనక్కి రాదు కదమ్మా, కొంతవరకునే వస్తుంది. ఆయుర్వేదంలో అయితే మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కొన్ని ఉంటాయి, నరాలు పట్టుత్వం పెంచడానికి, నరాలకు శక్తి ఇవ్వడానికి. దానికి సపోర్ట్గా వాళ్ళు కంపల్సరీగా మేము చెప్పిన సలహా వినాలి, వ్యాయామం చేయాలి, యోగాసనాలు చేయాలి. చేస్తే ఫలితం రావడం అనేది డెఫినెట్గా ఉంటుందండి. సార్ మరి యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి మన దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంది? అంటే అక్కడ 3 రకాలుగా ఉంటుందమ్మా. ఇది ఒకటి సుప్రవాహ యోగా అని ఉంటుందండి. ఈ అమ్మ 30 పౌచెస్ ఉంటాయి. ప్రవాహానికి ఏది అంటే యూరిన్ ప్రవాహానికి ఏది అడ్డు వస్తుందో దాన్ని కరిగించడానికి అమ్మ ఇది. మాస్ కానీ లేకపోతే కాల్షియం కానీ స్టోన్స్ లాంటి ఫామ్ అయినా వాటిని కరిగించడానికి ఇదమ్మా. అంటే యూరిన్ స్లోగా అయ్యి యూరిన్ ఫ్రీగా రాని వాళ్ళకి, ఏదైనా బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఈ సుప్రవాహ యోగాన్ని మేము చెప్తే ఏమనుకుంటున్నారంటే అన్నిటికి ఇది పనిచేస్తుందని అది మనం అడుగుతున్నారు. అలా కదమ్మా. ఇదేమో ప్రోస్టోనార్మమ్, ప్రాస్టేట్ ఎన్లార్జ్ వల్ల డైలీ నైట్ 5 నుంచి 10 సార్లు లేచి వాళ్ళు ఉంటారు, 4 సార్లు లేచి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెల్లవారులో నిద్ర ఉండదమ్మా, చాలా ఇబ్బంది పడుతుంటారు. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన బాడీ రిజునేట్ అవ్వాలంటే విశ్రాంతి, మానసిక శారీరక నిద్రలోనే 2 జరుగుతాయమ్మా. అది జరగట్లేదు కాబట్టి ఏమవుతుందంటే అతిమూత్రం వెళ్ళే వాళ్ళకి ఇది ఇస్తే అన్నిసార్లు కాకుండా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది తగ్గి వాళ్ళు హ్యాపీగా నిద్రపట్టి సుఖంగా ఉంటుందమ్మా. రెండోది. మూడోదేమో ఇది యూటీ నార్మ్ అని, ఇది దీనికి
యూరోసుకి అంటే ఎవరికైతే యూరిన్లో మంట, బర్నింగు, వేడి ఇది విపరీతంగా ఉండి ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ అయ్యి వాడినా టెంపరీగా తగ్గడం మళ్ళీ వచ్చేయడం ఇలా ఉంటుందమ్మా. ఇది చాలా తక్కువ ఉంటుందమ్మా మందు. ఇందులో ఓన్లీ 9 డేసే. ఓకే. చిన్న మాత్రలు ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే 9 రోజులకి ఎలా తగ్గుతుంది అనుకుంటారు. కానీ 9 రోజులు వాడాక చాలా హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు 100కి 50 మంది ఉంటారమ్మా. ఓకే. 2-3 డోసులు వాడితే 90% అబోవ్ రిలీఫ్ రావడానికి అవకాశం. ఓకే. ఈ 3 ప్రోడక్ట్లు మూత్రం మీద మనం చేసినాయి. ఒకటి యూరోసుకి, రెండోది ప్రోస్టోనార్మ్, సుప్రవాహ యోగా. ప్రవాహాన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం కమ్మా. అంతే తప్ప అన్నిటికి ఒకటి పని చేయాలంటే కష్టం. ఈ విధంగా మన దగ్గర 3 ప్రోడక్ట్లు ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.